హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు తెలుసా, మీరు ప్రపంచంలోనే పాత చెట్లు, అతి ఎత్తైన చెట్లు, మహా విస్తారమైన చెట్లు గురించి విని ఉంటారు. కానీ గాల్లో వేలాడుతున్న చెట్టు గురించి ఎప్పుడైనా చూసారా, విన్నారా? కానీ మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తుంది. నేను కూడా ఆశ్చర్యపోయి ఇన్ఫర్మేషన్ మీకోసమే. అవును, ఇది నిజంగానే హర్యానాలోని హన్సీపట్నంలో ఒక అద్భుతమైన చెట్టు ఉంది. ఈ చెట్టు వేర్లు నేలను తాకవు, ఎక్కడ నేలతో సంబంధం ఉండదు. అయినా కూడా గాల్లో ఊగుతూ ప్రజల ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ రహస్య చెట్టు సమాధ ఆలయం దగ్గర ఉంది. ప్రజలు దూర దూరాల నుంచి వచ్చి దీన్ని చూసి మంత్రముగ్ధులవుతారు. స్థానికులు దీన్ని పవిత్రంగా భావించి కాగితపు నోట్లు కలవ కట్టి ప్రార్థనలు చేస్తారు. అంటే దానికి దారాల చుట్టూ కట్టి పూజలు చేస్తారు. కొంతమంది చెప్తారు ఇది ఒకప్పుడు నేరస్తులకు శిక్ష అమలు చేసే చెట్టుగా వాడేవారని కూడా చెప్తారు. కానీ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఇది నిజానికి ఒక వటవృక్షం. వటవృక్షపు కొమ్మలు నేలను తాకినప్పుడు ప్రాప్ రూట్స్ అనే వేర్లు ఏర్పడతాయి. ఆ వేర్లు చెట్టుకు నీరు, పోషకాలు అందిస్తూ పాత కొమ్మలు విరిగిన చెట్టును నిలబెట్టగల శక్తి కలిగి ఉంటాయి. అందుకే ఈ చెట్టు ఎంతకాలం అద్భుతంగా నిలిచి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎగ్జాంపుల్గా మనం రావి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ చూస్తాం కదా, దాని ఓడలు భూమిలోకి వెళ్తాయి కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వటవృక్షం అన్నమాట. ఇకపోతే పురాణాల ప్రకారం 1586 సంవత్సరంలో బాబా జగన్నాథ్ పురీజీ ఈ చెట్టు కిందే ధ్యానం చేసినట్టు చెప్తారు. తర్వాత ఇదే ప్రదేశంలో ఆయన సమాధి పొందారని భక్తులు నమ్ముతారు. ఈరోజు ఈ చెట్టు స్థానికులకి ఒక దివ్యమైన వరం. ఇది కేవలం చెట్టు మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక శక్తి, ఒక అద్భుతం. హన్సీకి మీరు వెళ్ళాలనుకుంటే రోడ్డు మార్గం లేదా రైలు మార్గం ద్వారా సులభంగా చేరవచ్చు. ఆ తర్వాత ఆటో లేదా ట్యాక్సీ ద్వారా సమాధ ఆలయానికి వెళ్ళి ఈ గాల్లో వేలాడుతున్న రహస్య చెట్టును మీరు కూడా దర్శించవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదేవిధంగా దీనికి సంబంధించిన లొకేషన్ డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. మీరు చూడాలనుకుంటే వెళ్ళి రావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.